హాయ్ గైస్, ఈరోజు ఏంటి ఇన్ని బాక్స్ వేసుకొని వచ్చానని చూస్తున్నారా? సో ఈ బిగ్ బిలియన్ డేస్లో ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అలాగే ఆఫర్స్లో ఎంత ఆఫర్స్లో తీసుకున్నాను ఏంటనేది కూడా మీతో కింద రేట్స్ అయితే నేను వేస్తూ ఉంటానన్నమాట. కింద రేట్స్ అనేవి రాస్తాను, చెప్పను, రాసి చూపిస్తూ ఉంటాను. ఏంటంటే మొత్తం ఇవన్నీ నాకు ఎగ్జాక్ట్గా రేట్ అయితే గుర్తులేదు. సో అందుకని చెప్పి ఎంత అనేది నేను చూసి దాని కింద అయితే నేను ఏ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానో దాని గురించి అయితే ఆ రేట్ అయితే నేను ఎగ్జాక్ట్గా ఎంత తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే 1 by 1 మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇవి ఏంటంటే కొన్ని ఐటమ్స్ ముందే వచ్చినాయి నాకు, కాకపోతే ఏంటంటే మొత్తం ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం కలిపి ఒక వీడియో చేద్దామని ఇన్ని రోజులైతే ఆగాను అనమాట. లేకుంటే ఎప్పుడు వచ్చింది అప్పుడు అన్బాక్స్ చేసి చూస్తే మీకు కూడా అంత ఐడియా ఉండదు కదా. అన్నీ ఒకసారి చూపిస్తే వీటిలో ఏమైనా యూజ్ అయ్యే ప్రోడక్ట్ మీకుంటే అప్పుడు అందులోనే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇన్ని రోజులు వెయిట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే 1 by 1 మీ ముందే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇందులో ఈ 2 డ్రెస్సెస్ అయితే నేను ముందే చూసాను అనమాట. ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమున్నా రిటర్న్ పెట్టడానికి అంటే టైం ఉండదు కదా అని చెప్పేసి ఓన్లీ చూసాను ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఇవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందు ఈ డ్రెస్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంతకీ ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. వీడియోలో ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు తెలిసి అందరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్సే అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే నేను కంపల్సరీగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ ఆఫర్ ఉందని చెప్పేసి ఈ 2 అయితే పెట్టాను. నేను ఎక్కువ ఆన్లైన్లో డ్రెస్సెస్ అయితే తీసుకోను అనమాట. ఎక్కువ ఆఫ్లైన్లోనే తీసుకుంటూ ఉంటాను. ఆన్లైన్లో చాలా తక్కువ తీసుకుంటాను, ఎందుకంటే ఎలా ఉంటాయో తెలియదని చాలా తక్కువే తీసుకుంటాను, కానీ చాలా తక్కువ తీసుకుంటాను. అందులో నేను ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి 2 టాప్స్ అయితే పెట్టాను అనమాట. సో అందులో ఇది ఒకటి వచ్చి ఫస్ట్, ఇదైతే చాలా బాగుందండి. నేను చూసిన తర్వాత ఆ రేటుకి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా. ఇది వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు చెప్తాను, గుర్తులేకపోతే కింద వేస్తూ ఉంటాను రేట్స్. ఇది వచ్చేసరికి లాంగ్ టాప్ చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చి నాకు 195 రూపీస్ పడింది. ఆఫర్లో 195 రూపీస్ పడింది. క్లాత్ కాటన్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇలా కొంచెం ఇలా చిన్న వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా? చిన్న వర్క్ అయితే వచ్చింది. ఒక లీఫ్ డిజైన్తో సింపుల్గా వచ్చింది అనమాట. మోస్ట్లీ నాకు ఎల్లో కలర్స్ డ్రెస్లే ఉంటాయి, ఎందుకన్నా తెలియదు, అవే కలర్స్ నచ్చుతూ ఉంటాయి అనమాట. సో ఇదైతే తీసుకున్నాను ఆఫర్లో, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసరికి షార్ట్ టాప్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చి పెట్టిన టాప్ అనమాట. ఇది వచ్చేసి 200 అబౌవ్, అంటే 215 అలా పడింది. ఎగ్జాక్ట్ రేట్ వచ్చి మీకు కింద వేస్తాను నేను. ఇది వచ్చి క్లాత్ రేయాన్ వచ్చింది. ప్యూర్ రేయాన్ అని అయితే చెప్పలేను, కొంచెం కాటన్ మిక్స్ కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, జీన్స్ మీదకి వేసుకోవచ్చు అనమాట టాపు. నేను ఎప్పుడు కొంచెం లూజ్గానే తీసుకుంటాను, అవి కొంచెం నేను సైజ్ చేయించుకుంటాను అనమాట. సో టాప్ వచ్చి ఇది షార్ట్ టాప్, చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుంది. వేసుకున్న తర్వాత కూడా మీకు షార్ట్లో వీడియో చేసి పెడతాను నేను. సో ఈ టాప్ వచ్చి ఇది. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. రేట్ అయితే ఇప్పటికీ నేను తీసుకున్నప్పుడు పెద్ద తేడా ఏం లేదండి, రూపీస్లోనే తేడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇదేందో చూద్దాం. నేను ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు, ఇంకా మీ ముందే ఓపెన్ చేస్తాను. సో ఇవ్వండి,
ఓకే, ఇవి వచ్చేసి మనం క్లాత్స్ పెట్టుకోవడానికి అనమాట. షర్ట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. దీనిలో షర్ట్స్ మడతేసి ర్యాక్లో పెట్టుకోవచ్చు. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మాకేంటంటే ఇక్కడ నార్త్ వైపు చాలా వరకు ర్యాక్స్ అనేవి ఉండవు అనమాట. ఓన్లీ ఎంటీ హౌస్ అయితే ఇస్తారనమాట. మనం విడిగా ర్యాక్స్ తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు అయితే నా బట్టలు కదిలిచ్చే వాళ్ళు లేరనమాట. ఎందుకంటే ఎక్కడ సర్దిని అలా ఉండేవి. ఇక ఇప్పుడు వచ్చేసరికి శశాంత్ గడ్ అయితే వచ్చాడు కదా, ఇంక వాడు ఏంటంటే కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏదొచ్చినా వెళ్ళి బట్టలన్నీ లాగి కింద వేస్తున్నాడు. సో ఇంకా అది ఇంకా మళ్ళీ వెంటనే మడతేయాలంటే నాకు కూడా చికాకు వచ్చేసి ఇవైతే బుక్ చేసుకున్నాను అనమాట. ఇవంటే ఏంటి మడతేసి వీటిలో పెట్టేసుకున్నా అంటే వాడు తీయటానికి వీలు ఉండదు. ఎందుకంటే కొంచెం బరువు ఉంటుంది, వాడు లాగలేడు. సో నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇవైతే పెట్టాను ఆన్లైన్లో. వీటి రేట్ కూడా నేను కింద వేస్తాను, సో చెక్ చేయండి. ఇవి కూడా చాలా అంటే నేను తీసుకున్న రేటుకి అయితే బాగున్నాయి. ఇవి కూడా అంత అంటే ఏమంటారు, అంత తక్కువ చీప్గా అయితే ఏం లేవు. సో మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. షర్ట్స్కి మెయిన్ షర్ట్స్ పర్పస్న బాగా పనికి వస్తాయి. సో దానికి పైన అన్నమాట షర్ట్స్ పెట్టిన తర్వాత పైన ఇలా పెట్టచ్చు. ఇలా అలానే పెట్టచ్చు. ఇలా కింద పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇదే ఎన్ని వచ్చినాయి అంటే దీనిలో వచ్చేసరికి సెట్ 1 2 3 4 5 6 వచ్చినాయి. సెట్ 6 అవైతే బాక్సెస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇవైతే హౌస్ వైఫ్స్కి చాలా మంచిగా పనిచేస్తాయండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా. సో వీటిని అయితే కంపల్సరీగా చెక్ చేయండి. అలాగే నేను ఇంకా చూపించే ఐటమ్స్ కూడా చాలా మంచి ఐటమ్సే. సో అందరు కావాల్సిన వాళ్ళు ఉంటే లింక్ క్లిక్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇంక పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేంటో చూద్దాం. ఐ థింక్ ఇది కూడా అదే, నేను జీన్సెస్ పెట్టుకోవడానికి కూడా ఆర్డర్ చేసుకున్నాను. చూద్దాం ఏమొస్తుందో నెక్స్ట్ ఐటమ్. చాక్ అంటే చెయ్యే బెటర్. ఆ చాక్తో ఇది అవ్వట్లేదు, ఏదో తీసుకొచ్చాను కానీ. ఓకే, ఇవ్వండి. ఇవి వచ్చేసరికి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి నేను అనుకున్న దానికంటే. ఇలా వస్తాయి అన్నమాట. జీన్స్ పెట్టుకోవడానికి జీన్స్ ప్యాంట్ మడతేసి ఇలా 7 ఫోల్డర్స్ అయితే వస్తాయి అన్నమాట. 1 2 3 4 5 6 ఇలా ఇక్కడ 7 పెట్టుకోవచ్చు జీన్స్లో. 2 3 4 5 6 7 ఓకే, 7 ప్యాంట్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. జీన్స్లు అవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటాయి కదా. సో వాటి కోసమని స్పెషల్గా ఇవైతే తీసుకున్నాను అనమాట. వీటిలో మడతేసి ఏ జీన్స్ ఆ జీన్స్ పెట్టుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పైన స్పేస్ కూడా చాలా తగ్గుద్ది అనమాట. ఒకే దాంట్లో 7 జీన్సెస్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా నాకు వచ్చేసి సెట్ వచ్చేసి 4 వచ్చినాయి అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో 2 వచ్చినాయి. దీనిలో 2 వచ్చినాయి, దీనిలో 2 వచ్చినాయి, 4 అయితే వచ్చినాయి అనమాట. ఇవి కూడా ప్యాంట్స్ అయినా జీన్స్ అయినా అలాగే టాప్స్ కూడా ఇలా మడతేసి వర్టికల్గా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మనకి స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లోనే మంచిగా సర్దుకోవచ్చు. సో గైస్ ఇవి కూడా మంచి ప్రొడక్ట్స్. కావాలనుకుంటే చెక్ చేయండి ఒకసారి. ఇది సర్దుకునే టైంలో కూడా నేను వీడియో తీసి పెడతాను మీకు. ఎందుకంటే ఎలా సర్దుకున్నాను ఏంటనేది మొత్తం వీడియో మీకు చేసి పెడతాను. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఓకే,
వచ్చేసి లాండ్రీ బాస్కెట్ అండి, అంటే ఇడిచిన బట్టలు అవి వేసుకోవడానికి అనమాట. కానీ నేను అనుకున్న దానికంటే చిన్నగానే వచ్చిందండి ఇది. హైట్ వచ్చేసి నేను ఇంకా చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. మీకు మొత్తం కనిపిస్తుందో లేదో చూడండి, ఇంత అయితే వచ్చింది. కానీ చూడటానికైతే బాగుంది. ఇలా పైన ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో సరిపోద్ది, మాకైతే ముగ్గురమే కాబట్టి మాకైతే సరిపోద్ది అనమాట. ఇలా 2 ఒకే దానిలో 2 అయితే వచ్చినాయి అనమాట. ఇవి నాకు ఎంతో పడలేదండి, 243 ఐ థింక్ 243 రూపీస్ అయితే పడ్డాయి రెండు కలిపి. సో గట్టిగా కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో నాకు తెలిసి కార్డ్బోర్డ్స్ పెట్టి ఉంటారు, కార్డ్బోర్డ్స్ పెట్టి పైన క్లాత్ పెట్టి కుట్టేశారనమాట. కానీ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఆ రేట్స్కి చాలా బాగున్నాయి అని అనుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అందరికీ యూజ్ అయ్యే ఐటమేనండి. మనకి పక్కన పడేస్తే చిల్లా చెదురుగా ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. మనం ఎప్పటికప్పుడు తీసుకొని నీట్గా మనం అయితే మిషన్లో వేసేసుకోవచ్చు అనమాట. చాలా వర్తబుల్. ఇదనే కాదు, బట్టలనే కాదు, కిడ్స్ ఐటమ్స్ అలాగే టాయ్స్ అవన్నీ వేసుకోవచ్చు దీనిలో. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి లింక్ అయితే చెక్ చేయండి. ఇది వచ్చి అడుగు పెట్టడానికి, అడుగున కొంచెం పలుచగా ఉంది కదా, అడుగున పెట్టడానికి అనమాట ఇది. సో ఇది ఇలా 2 అయితే వచ్చినాయి, ఒక దాంతో 2 వచ్చినాయి. ఐ థింక్ ఒక్కొక్కటి వచ్చి 120 రూపీస్ అలా పడిందండి. సో చాలా తక్కువే పడింది అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికి మోస్ట్ చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట, కిచెన్ ఐటమ్. ఇది వచ్చేసి ఇది ఇవాళే వచ్చింది. దీనికోసమే వెయిట్ చేసి ఇన్ని రోజులు ఆపాను వీడియో చేయకుండా. ఇది ఒకటే లేట్గా వచ్చింది అనమాట, అవన్నీ ఎప్పుడో ముందే వచ్చేసినాయి. ఇది కూడా అంతేనండి, 250 బిలోనే పడింది నాకు ఇది కూడా. సో ఐటమ్ అయితే ఇది. ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు నేను ఏ ప్రోడక్ట్ తీసుకోలేదండి. అంటే ఇంటికి కావాల్సిన ఏవి తీసుకోలేదు. ఎందుకంటే మాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదు, ఎప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతామో తెలీదు అని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళడం ఇబ్బంది, ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఇంతవరకు నేను ఏమీ తీసుకోలేదు. కానీ ఇంక ఇప్పుడు అవసరం అనిపించింది. శిశాంత్తో నాకు అన్నీ మొత్తం చల్లా చెదురు చేసేస్తున్నాడు వాడు. ఏది కింద అన్నీ నాకు కిందే ఉంటాయి, ఎక్కడ పెట్టుకోవడానికి ర్యాక్స్ అవి ఉండవు, కబోర్డ్స్ ఉండవు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ తీసుకోవడం జరిగింది అనమాట. రోజుకి నాకు తెలిసి ఒక 10 సార్లైనా సర్దిస్తాడు. అది తట్టుకోలేకైతే ఇవి కొన్ని అయితే బుక్ చేసుకున్నాను నేను. సో చూడండి, ఇవేమో స్టిక్స్ మధ్యలో పెట్టడానికి, ఇవేమో వీల్స్ అనమాట. కింద బెస్ట్ పార్ట్ ఏంటంటే వీల్స్ వచ్చినాయి దానికి. సో ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా 4 బాస్కెట్స్ అయితే వచ్చింది, కనిపిస్తుంది మీకు. 1 2 3 4 బాస్కెట్స్ అయితే వచ్చినాయి. దీన్ని ఇంకా ఫిట్ చేయాలన్నమాట. స్టిక్స్ పెట్టి మధ్యలో స్టిక్స్ పెట్టి ఫిట్ చేయాలి. ఇవన్నీ ఫిట్ చేసేటప్పుడు కూడా నేను షార్ట్స్లో తీసి మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్తో వచ్చిందనమాట. కానీ మనకి ఇచ్చిన రేటుకి అయితే చాలా బాగుంటుంది. వీటిలో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, అలాగే ఆనియన్స్, పొటాటోస్ పెట్టుకోవచ్చు, అలా వెల్లుల్లి పెట్టుకోవచ్చు. సో ఆ పర్పస్ మీద అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మెయిన్ ఉల్లిపాయ, బంగాళదుంపలు అవి పెట్టుకోవడానికి అయితే మెయిన్ యూజ్ చేస్తాను. సో గైస్, ఈ ఒక ప్రోడక్ట్ వచ్చి ఇది. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి బాక్సెస్ అనమాట. ఇవి వచ్చి నేను సాక్స్లు పెట్టడానికి అయితే తీసుకున్నానండి. సాక్స్ ఏంటంటే విడిగా పెడుతుంటే నాకు ఎలా అంటే ఒకదానికి ఒకటి లింక్ లేకుండా, అంటే ఎక్కడ శిశాంత్ గడు ఎక్కడ వేస్తున్నాడో అర్థం కావట్లేదు అనమాట. వాడు తీసి విసిరేస్తూ ఉంటాడు. సో దాని పర్పస్ మీద రోజు వెతుక్కోవాల్సి వస్తుందని ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవేంటంటే ఏ పేరుకి ఆ పేరు ఇక్కడ మధ్యలో పెట్టేసి తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. సాక్స్ కనే కాదు, మనం కాస్మెటిక్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్స్, పౌడర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇది నాకు 170 రూపీస్ అలా వచ్చింది అనమాట. 4 బాక్సులు అయితే వచ్చినాయి. 3 కలర్స్ వచ్చినాయి అనమాట. 2 ఏమో సేమ్ కలర్స్, ఇలా ఆరెంజ్, గ్రీన్, అలాగే కింద వైట్, గ్రీన్, ఇలా 4 కలర్స్ అయితే వచ్చినాయి. ఇది కూడా బాగుంది. ఈ ప్రోడక్ట్ కూడా ఆ రేటుకి చాలా బాగుంది, యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే నేనైతే చూడలేదండి. వచ్చి రాగానే మా వారైతే చూడాలన్న ఉద్దేశంతో ఆత్రంతో మధ్యలోకి అయితే చించేశారు. నేను ఇంకా అది బయటికి తీయొద్దు, నేనైతే వీడియో తీసుకోవాలని చెప్పేసి అలా ఆపాను అనమాట. సో ఇప్పుడైతే చూసేద్దాం. ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అనమాట. ఇంతకుముందు ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే మాకు మా వారైతే చెక్కతో ఆయన తయారు చేశారనమాట చెప్పుల స్టాండ్ అనేది. కాకపోతే దానికి మోయటానికి ఏం లేక నేను చున్నీ అయితే కవర్ చేసేదాన్ని, ఎప్పుడైనా నా వీడియోలో కనిపించే ఉంటుంది మీకు. సో దానికి అంతగా నాకు నచ్చలేదన్నమాట. సో అందుకని ఇదైతే బుక్ చేసుకున్నాను. ఇదైతే సింపుల్గా ముందు కూడా కవర్ చేసుకోవచ్చు, చెప్పులు అనేవి కనిపించవు అనమాట మనకు బయటికి. సో అంత చిరాగ్గా లేకుండా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకున్నాను. ఇది కూడా నాకు తక్కువ రేట్లోనే పడింది, 400 అలా పడింది అనమాట. సో అన్ని రేట్స్ అయితే నేను కింద మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇలా పైన కవర్ అయితే వచ్చింది. ఇవేమో స్టాండ్స్ ప్లాస్టిక్వే వచ్చినాయి అనమాట. ఇవన్నీ ఫిక్స్ చేసుకోవాలి. మధ్యలో రాడ్ లాగా వస్తుంది. నేను ఫిక్స్ చేసేటప్పుడు అయితే నేను వీడియో చేసి చూపిస్తాను. వీటన్నిటిని ఫిక్స్ చేసేటప్పుడు కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. అంత కావాలంటే మొత్తాన్ని ఒక లాంగ్ వీడియోలో చేసి చూస్తాను. నేను కూడా ఫిక్స్ చేసేటప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చేసి చూపిస్తాను మీకు. సో ఈ ప్రొడక్ట్స్ అయితే నేను ఈ బిగ్ బిలియన్ డేస్లో అయితే తీసుకున్నాను. నాకు ఇవన్నీ కలిపి అరౌండ్ 2000 వరకు పడ్డాయండి. 2000లో నాకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంకా నేను వేరే ఏం కొనలేదు, అంటే కొనడానికి అవసరం రాలేదన్నమాట. సో ముందుగా మీకు ఇంతకుముందు కుక్కర్ సెట్ ఒకటి చూపించాను కదా, ఆ కుక్కర్ సెట్తో పాటు ఇవన్నీ తీసుకున్నాను. సో ఆ కుక్కర్ సెట్ వచ్చేసి నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను వాడుతున్నాను. చాలా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడటానికి బాగుంది, అది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఆ వీడియో నేను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. దాని రివ్యూ అయితే నేను ఇచ్చాను. మీకు కావాలనుకుంటే ఆ వీడియోలో కింద లింక్ అయితే ఇచ్చాను, దాని నుంచి మీరు పర్చేస్ చేయవచ్చు. సో గైస్ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి కంపల్సరీగా లింక్స్కి క్లిక్ చేసి బై చేసుకోండి. సో గైస్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్ గైస్.